అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి గెస్ట్‌లుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ సార్‌కి, నారాయణమూర్తి గారికి నమస్కారం. అండ్ ముళ్ళపూడి వర గారికి కూడా నమస్కారం అండి. సో నేను నా జర్నీ ప్రాపర్‌గా స్టార్ట్ అయింది. ఫస్ట్ నాకు కొంచెం అంటే నేనున్నానని చెప్పి తెలిసింది 'శతమానం భవతి' అనే సినిమా నుంచి 2017లో. సో అప్పుడు నేనెప్పుడు కంపోజర్స్‌కి పాడినా నాకొక అంటే నేనొక ఎక్స్‌పీరియన్స్ గమనించేవాడిని. ఏ పాట పాడినా ఫైనల్ మనకి సింగర్స్‌ని చెన్నై నుంచో, బాంబే నుంచో తీసుకొచ్చి పాడించడం ఒక కైండ్ ఆఫ్ అంటే ఎక్కువ శాతం అంటే ఒక 10 సాంగ్స్ ఉంటే అందులో ఒక 8-9 సాంగ్స్ అన్నీ అట్లా ట్రై చేసేవాళ్ళనమాట బయట సింగర్స్‌ని తెచ్చి. సో నాకెప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉండేది. అరే! మనం ఎందుకు అంటే ఎక్కడ మనం వెనకబడుతున్నామన్న ఫీలింగ్‌తో నాకేంటంటే అంటే ఈ ఈ దారి కనుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్‌లో 9 ఇయర్స్ ఇంతవరకు మీ అందరి ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో నేను ఐ బీన్ గోయింగ్ స్ట్రాంగ్. సో మాది అదే ఇందాక భరద్వాజ్ సార్ అన్నారు, అదే అనురాగ్ కుల్కర్ణి అంటే ఎక్కడో బాంబే సింగర్ అనుకున్నానని చెప్పి. సో ఆ గౌరవం కోసం నేను చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. అంటే మనకు కూడా తెలుగు సింగర్స్ కూడా ఆ గౌరవం రావాలని చెప్పి. సో మా ఊరు బాసర దగ్గర నీలా అనే ఊరు. సో రంజల్ మండలం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కామారెడ్డి. సో ప్రాపర్ తెలంగాణ ఇది. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్పి నేను పుట్టిన ఊరికి కానీ, నా ఊరికి కానీ పేరు తీసుకురావాలనేది ఉద్దేశం. సో అందుకని ఐడెంటిటీ పరంగా నేను ఎప్పుడు అంత పెద్దగా చెప్పుకోకపోయినా కృషి పరంగా మాత్రం ఎప్పుడు తక్కువ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజున అంటే ఈ 9 ఇయర్స్‌లో నేను నేర్చుకుంది ఏంటంటే మనకి ఒక విజన్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అండ్ ఆల్ అవి హెల్ప్ అవుతాయని చెప్పి. సో ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఆ విజన్ ఇంకా పెద్దదై ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు ఇప్పుడు ఈ నా ఫస్ట్ అవార్డ్ తెలంగాణ గద్దర్ అవార్డ్ కాబట్టి ఇది చాలా స్పెషల్‌గా ఉండిపోతుంది ఎప్పుడు లైఫ్‌లో. తర్వాత నేషనల్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశానని చెప్పి గుర్తుంచుకోవడానికి ఇది ఒక మైల్ స్టోన్ నాకు. అండ్ ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు వేణు ఉడుగుల గారికి అండ్ ఈ పాట చాలా అద్భుతంగా కంపోజ్ చేసినందుకు సురేష్ బొబ్బిలి గారికి అండ్ దీన్ని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా అందరినీ నమ్మి ఈ సినిమా తీసినందుకు సాయిలు కంపాటి గారికి. అండ్ ఈ పాటలో లిరిక్స్ చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యేలాగా రాసి దీన్ని ఎంతో అంటే పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా కష్టం కానీ సులువైన పదాలు రాయడం చాలా పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా ఈజీ కానీ సులువైన పదాలతో డీప్ మీనింగ్ చెప్పడం చాలా కష్టం. సో మిట్టపల్లి సురేందర్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అండ్ సురేష్ బొబ్బిలి గారితో నేను ఆల్మోస్ట్ నా కెరియర్ బిగినింగ్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఎప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు అన్న మనం హిట్ కొట్టాలి అని చెప్పి అనుకునేవాళ్ళము. సో ఈ సినిమా ముందు కూడా మేము అట్లానే మాట్లాడుకున్నాము. బట్ ఇంత పెద్ద సక్సెస్ మీరందరూ ఇచ్చినందుకు అండ్ తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయికృష్ణ గారికి కూడా హ్యూజ్ సక్సెస్. అండ్ ఈటీవీ విన్‌తో నేను ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ వెరీ అంటే చాలా మంచి లైక్ అంటే ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దేర్ జర్నీ. అండ్ ఈ ప్రాసెస్లో కూడా నాకు లిటిల్ హార్ట్స్లో కూడా ఐవ్ బీన్ పార్ట్. అండ్ ఆల్మోస్ట్ 6 ఫిల్మ్స్ ఉన్నాయి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాటిలో 6 ఫిల్మ్స్లో ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అనురాగ్ గారు పాట అందాల ఓ ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదేని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా, ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనానా నిన్ను వీడిపోని నీడైతనే. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట థియేటర్ వరకు ఆడియన్స్ వచ్చేలా చేసింది, దాని తర్వాత కూర్చొనేలా చేసింది, అండ్ ఆ చిత్రం అంతా నచ్చేలా చేసింది, ఇన్ని అవార్డ్స్ వచ్చేలా చేసింది. 4 అవార్డులు ఈ చిత్రానికే వచ్చాయన్నమాట. క్రేజీ అసలు. అండ్ ఇప్పుడు మరి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్
మొదటి సినిమాకి అందుకున్న సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజు వెయిట్స్ రాంబాయిని మనందరికీ అందించారు ఆయన. సార్ నరం అన్న ఇది తీసేయనా ఆర్నమూర్తి సార్ లవ్ యూ సార్ అది అది మీదే సార్ ఆ కలరు అదంతా అదంటేనే మీరు సార్. సో థ్యాంక్ యూ సార్, మీరు రావటం చాలా సంతోషంగా ఉన్నా సార్. చిన్నప్పుడు ఇప్పుడు టీవీలలో చూసుకోండి, ఇప్పుడు లైవ్లో చూడటం మస్తు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ తమ్మారెడ్డి సార్ థ్యాంక్ యూ సార్. మీ విశ్లేషణ మీదంతా నాకు మస్తు ఇష్టం, మీరు చూస్తూ ఉంటారు సార్.